ఎక్కడైనా పెళ్ళైన కొత్తల్లో పెళ్ళాం కోసం మొగుడు ఎదురు చూస్తాడు గాని నేను మాత్రం నా మొగుడు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అంతా నా కర్మ. అమ్మా వినీత, అన్నా నీకు నచ్చిన కూరన్నా తినమ్మా. నాకు అద్దన్నా. ఇప్పటికే పొద్దుపోయింది కదమ్మా, తిను. నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు, కొద్దిగా అయినాక తింటా అన్నా. సరే అమ్మా, నువ్వు తిని పడుకో, నేను కూడా పోయి పడుకో. సరే. ఏంటండి ఇంతసేపు ఏం చేసిర్రు? అది కాదు సీత, మా చెల్లెకు వంట చేయరా. చిన్నప్పటి నుండి అన్ని పనులు నేనే చేస్తాను, దాన్ని గౌరవంగా పెంచిన. వంట చేసే వరకు లేట్ అయింది. అదేంటి, నేను వంట చేసే వచ్చిన కదా, పెట్టుకొని తినదా? నువ్వు కాకరకాయ కూర అంటే దానికి ఆ కాకరకాయ నచ్చదు, దానికి ఇష్టమైన కూర వండి వచ్చిన, అందుకే లేట్ అయింది. అగో, మీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? అయినా మీ చెల్లి ఒక్క పూట తినకపోతే ఏమైతది? ఆమెకు అంతగా నచ్చకపోతే ఇంత పచ్చడేసుకొని తినచ్చు కదా, అది నచ్చకపోతే ఆమె అండుకోవచ్చు కదా. అరే గట్లంటే సీత, అది ఇంకా చిన్న పిల్లనేనా? ఏంది చిన్న పిల్లనా? ఈ వరకు ఆమెకు పెళ్లి చేస్తే 2 పిల్లలు తల్లవు. అయినా నీ గౌరానికి అది ఇంకా నీకు చిన్న పిల్లల లెక్కనే కనబడుతుంది. తల్లిదండ్రులకు పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా చిన్న పిల్లల లెక్కనే కనబడుతుంది. మాకు తల్లిదండ్రులు లేదు కదా, మా చెల్లెను తల్లి తండ్రి నేనే పెంచిన, అందుకేనేమో మా చెల్లె నాకు చిన్న పిల్లల లెక్కనే కనబడుతుంది. ఇక రాత్రంతా మీ చెల్లె పురాణం చెప్పుకుంటూనే ఉంటావా? ఏమన్నా ఉందా? అట్లా కాదు సీత. ఏమైందిరా, ఏం చెప్తున్నావు ఇక్కడ? అన్న జామకాయ అందుతలేదే. జామకాయ ఏమైంది సీత? కూరగాయలు కోస్తుంటే చెయ్యి తెగిందండి. చూసుకొని పోయావా? కావాలని నేను కోసుకుంటానా? తొందరగా వంట చేయాలన్న తొందరలో తెగింది. ఇక్కడ పసుపున్నది పెట్టుకో. పసుపు మా పెట్టుకుంటా గానీ చెయ్యి బాగా నొత్తంది. అమ్మ వినీత, కొంచెం కూరగాయలు కోసి పెట్టమ్మా. దానికి కూరగాయలు ఏం కోయేస్తుంది? చిన్న పంచులు ఒక్క పని కూడా చెప్పలేదు దానికి, ఇప్పుడు కోయమంటే కోయేస్తుందా దానికి కూరగాయలు? ఇంకా ఇట్లా ఎన్ని రోజులు ఉంచుతావు? రేపు అత్తగారింటికి పోయినాక ఆమె కొత్తదా, ఆమెతో పాటు నువ్వు పోయి కొత్తవా? కోత్తనే, మా చెల్లె కోసం అక్కడ కూడా పోయి కోత్తా. అన్నా నువ్వు ఆగే, పాపం వాళ్ళ నాకు చేయి నొప్పి అయింది కదా, నేను కోత్తా. చెప్తున్నా నీకు ఏం పని రాదని చెప్పిన, అయినా నా మాట వినప్పుడు ఏ వసలు ఎట్లా తల్లికి ఇట్లా చెప్తే? సరే నువ్వు ఉండరా తల్లి, నేను పసుపు తీసుకొస్తా. నువ్వు కోసడం ఏమొద్దు పాదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకున్నావు రేపటే పాము. ఇది ఈ ఇంట్లో ఉన్నంతకాలం నా మొగునికి నా మీద ప్రేమ ఉండదు. దీన్ని ఎట్లయినా సరే ఈ ఇంట్లోంచి ఎల్లగొట్టాలి. ఏమయ్యా, నేను ఒక విషయం చెప్పనా? నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది, మీ చెల్లికిచ్చి పెళ్లి చేద్దామా? అది చిన్న పిల్ల, దానికి ఇప్పుడే పెళ్ళేందుకే? అయినా కానీ దాన్ని విడిచిపెట్టి నేను ఒక్క రోజు కూడా ఉండలేను. అది కాదండి, వినీతకు వదినలా చెప్తలేను, ఒక తల్లిలాగా చెప్తున్నా. ఆమె తల్లే బతుకుంటే ముందు ఆమె పెళ్ళే చేసేది. అయినా నేను ఎంత చెప్తా మీకు అర్థమైతలేదు. నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు ఒప్పుకుంటలేదు సీత. నువ్వు మీ చెల్లిని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి ఆమె జీవితంలో ముద్దు ముచ్చట లేకుండా చేస్తావా ఏంది? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసులో జరగాలి. నువ్వు అన్నది కూడా నిజమే సీత,
ఎంత కట్టం పోసైనా మా చెల్లెకు మంచి పిల్లగాని పెళ్లి చేయాలి. అవసరమైతే నా ఆస్తి మొత్తం అమ్ముతా. అమ్మో, ఇదేదో మొదటికే మోసం వచ్చేటట్టుంది. దీనికోసం ఉన్నదంతా అమ్మితే నేను రోడ్డు ఉండాలనా? అయ్యో, గిదిని కోసం ఆస్తి అమ్మడు ఎందుకండి? మా చిన్నబాబు కొడుకు మా తమ్ముడున్నాడు, వాడు చాలా మంచోడు. వాడికి కట్నం మీద పెద్దగా ఆశ కూడా ఏం లేదు. మనం ఏం చెప్తే తింటాడు. నువ్వు అంత మంచోడు అని చెప్పినాక నీ మాట ఎందుకు కాదంట? సరే మాట్లాడు, చేద్దాం మా చెల్లెకి. మంచోడా? ఎంత మంచోడో తర్వాత మీ చెల్లెనే చెప్తుంది. ఎట్లా పెంచిండే నిన్ను మీ అన్న? సిగ్గున్నదానే? ఎన్నిసార్లు కొట్టి పంపించిన ఆయన అత్తనవను. డాడీ ఎవరు? డాడీ కాదు. ఈ ఏ తప్పుడు పని చేస్తే కూర్చున్నావా నువ్వు? అర్థమైందా? ఇంకోసారి నన్ను డాడీ అని పిలిచారా? నీకు లేదు. ఎందుకని నా మీద మీకు అంత అనుమానం? ఏంది అనుమానమా? అనుమానం కాదే, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇన్నిసార్లు కొట్టిన ఈ 5 సంవత్సరాల నుండి అయినా కూడా నా ఇంత పడి తత్తన్నావు. నువ్వు పోతేనే నేను ఇంకో తెచ్చుకుంటా. అర్థమైందా? కంచెలు పోయిందనే కావాలి. ఈ కుక్కర్ హ్యాండిల్స్ టైట్ చేయి. లూజ్ అయిపోయినాయి. చేసుకోరాదా ఏంది? చేయరాదు. చెల్లె చెప్పురా, ఏమైంది? ఇన్ని రోజుల నుండి ఎన్నిసార్లు కొట్టినా కూడా మళ్ళా వేయినా అన్న. ఎందుకంటే నీ పరువు కాపాడాలని. కానీ ఈసారి పోలేనన్నా. నేను పోతున్నాను, నా బిడ్డను చంపుతా అంటాను. ఇంకా ఏమని చేసుకుంటాను? మమ్మల్ని వెళ్ళగొట్టిందన్న. అయ్యో చెల్లి, నీ జీవితం గిట్లా అవుతుంది అనుకోలే. నువ్వు మంచిగా బతుకుతావని ఆశపడ్డా, కానీ నా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. అన్న, ఇన్ని రోజులు నేను నిన్ను ఇబ్బంది పెట్టద్దు అనుకున్నా, కానీ ఆఖరికి నీకే నేను భారం అయితే అనుకోలేదు. అబ్బాయి మాటలా చెల్లి, బరువుని పెద్ద పెద్ద మాటలు అంటున్నావు. ఈ ఇల్లు నీది, నువ్వు ఇక్కడనే ఉండు. అమ్మో, ఇది ఇక్కడనే అతుకుపోయేటట్టుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆడపిల్లను కష్టమో సుఖమో అత్తగారింట్లో ఉండమని చెప్పాలి గాని ఇట్లా అవ్వగారింట్లో ఉండమని చెప్తే నలుగురు మిమ్మల్నే అంటారు. అయినా ఈ విషయం గురించి మా తమ్ముతో నేను మాట్లాడుతూ ఉండుర్రి. ఈ 5 ఏళ్ల నుంచి వాంతో ఎన్నిసార్లు మాట్లాడలేదు, ఎన్ని పంచాయతీలు జరగలేదు, ఎంతమంది పెద్ద మనుషులు వానికి చెప్పలేదు. వాంతోని మాట్లాడడం అవసరం లేదు. వాడు మారాడు. నా చెల్లి నా దగ్గరనే ఉంటది. ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. పాయ చెల్లి, ఇంట్లో పోదాంపా. ఇక నేను దవ్వుకున్న గోతులో నేనే పడ్డట్టయింది. కట్నం ఇచ్చి మంచోనికిచ్చి లగ్గం చేసుంటే ఇట్లా అయ్యేదే కాదు. కట్నం తక్కువ తీసుకుంటాడు కదా, మాకు పైసలు మిగులుతాయని వానికి ఇచ్చి చేస్తే అది మా కొంప మీదే ఉండేటట్టు చేసింది. చెయ్యి, అదే మంచోనికి ఇచ్చి చేసుంటే అది ఆడిని నిలబడేది వచ్చేది. ఇక లాభం లేదు. దాన్ని ఎట్లయినా సరే హింసలు పెట్టి ఈ నుంచి వెళ్ళిపోయేటట్టు చేయాలి.
వినిత ఇలా బాయికాడ రాత్రి కరెంటు పొలం కాడికి పోయి నీళ్ళు పెట్ట చెల్లును కూడలు జాగ్రత్త. అమ్మా అమ్మా ఏంది బిడ్డ? బాగా ఆకలి అవుతుంది. నీకు ఆకలి అవుతుందా? పోయి అత్తమ్మని అడుపు అన్నం పెడితే. అత్తమ్మ బాగా ఆకలి అవుతుంది, అన్నమేయవా? హచ్చి, అప్పుడే కడుపు కొట్టుకుపోతుందా ఆగడబడ్డదానా? అయినా నువ్వును మీ అవ్వత్రని నేనేం కలగంలే, అన్ని అండి తయారు పెట్టడానికి. కూర బువ్వ అయినాక ఇంతంత భారతవని ముందు నిలిచినాడు. అయినాక తింటూ బిడ్డ. గడ కొన్న నీళ్ళు తాపు తాయిరమ్మ. చెల్లె ఇక్కడ వండుకున్నావేందమ్మా? బయట చల్లగా గాలెత్తందనన్న. లోపల ఫ్యాన్ ఉంది కదా, పోయి లోపల వండుకోపో. నేను కూడా అని ఎటుపోతున్నారు? కొన్నగాడికి మాసాలు గాని బోలు గిట్లేసినా పోయి తోపో. సరే వదిలే తోముతా. ఓ పోరి, నువ్వేం చూస్తున్నావే? ఆడ చీపురుంది, పోయి ఆగిలోడు పో. అయ్యో వదినే, అది ఇంకా చిన్న పిల్లేనే, గదానికి ఏడుగుడు వస్తుంది. ఎందుకు కూడా రాదు? నువ్వేమన్నా మహారానా, అదేమన్నా యురానా? పని చేయకపోయినా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి దాని అయ్య సంపాదించిన ఆస్తి ఏమన్నుందా? పోయి పని చేయర్రి. అమ్మా నాకు కాలు చేతులు బాగా నొస్తున్నాయి. అయ్యో బిడ్డ, నీకు జ్వరం వచ్చింది కదా, నేను పోయి గోళీలు తీసుకొస్తా. అప్పటిదాకా వండుకో, వచ్చినాక గోళీ వేసుకుంటే తక్కువ అవుతుంది. మా బెడ్ మీద నిన్నెవరు పడుకోబెట్టిరే? చూస్తే చాలు ఒంటి మీద తేళ్లు జర్లు పాకినట్టయితది. అయినా ఇంకేం చూస్తున్నావు? ఏమైంది వదినే? ఉన్నోళ్ళు ఏదో మూలబడి సావక మా బెడ్ల మీద ఎందుకు అంటారు? పాపకు జ్వరం వచ్చిందని నేనే ఇక్కడ పడుకోబెట్టినా. జ్వరం కాదు, సచ్చినా కూడా నా ఇంటి ముంగటేసే సిరి మీకు లేదు, అర్థమైందా? నా తమ్ముడు చెప్పింది నిజమే. ఇది నా తమ్ముడికి పుట్టే ఉంటే దీని బుద్ధులు గిట్లుండకపోవు. వాడికి ఎవడో చెప్పిండట, నువ్వు పెళ్లి కాకముందే తిరగాల్సిన తిరుగుళ్ళన్నీ తిరిగినావని. ఏంది వదినే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హే ఒక్క, ఇంకా మాట్లాడుతున్నావా? పెళ్ళైనాక కూడా నీ బుద్ధి మారలే. దీన్ని ఎవరితో కన్నావో వాన్ దగ్గరికే తోల్పో. ఇక్కడుండి ఎవరిజ్జత్ దిద్దామని చూస్తున్నావు? అసలైన ఆడదే అయితే దానికింత విషం పోసి నువ్వు కూడా ఇంత దాగి ఎప్పుడో సత్తు. మీరు మనుషులు, మీ అబ్బ బతుకులు.
చెయ్యని తప్పుకు ఎన్నో మాటలు పడతాన్నా, ఎన్నో నిందలు పడతాన్నా. ఈ బతుకు బతికేదానికంటే సచ్చిందే నయ్యో. నన్ను క్షమించు తల్లి. ముక్కు పొచ్చలారని పానం తీస్తున్నా. ఎందుకంటే నా బతుకు లెక్క నీ బతుకు కావద్దని పని చేస్తాను. అమ్మా ఎందుకు ఎత్తాను? ఇదేంటిది? ఏడవకు. నా కడుపున పుట్టిన పాపానికి నిండు నూరేళ్ళు బతకాల్సిన నీ జీవితాన్ని అర్ధాంతరంగా ఎందుకు ముగించాలమ్మా? అద్దు. ఏం లేదమ్మా, నాకు జ్వరం వచ్చింది. ఇది టానిక్. నేను టానిక్ తాగి పండుకుంటా. అమ్మకి ఏమైందమ్మా గిడవనుకున్నది? జ్వరం వచ్చిందని టానిక్ తాగి పడుకుంది. టానికా? అయ్యో అయ్యో, ఇది టానిక్ కాదు. ఇంత కష్టం నీకేమొచ్చిందమ్మా? ఈ అన్నం నన్ను మర్చిపోయినావా? అమ్మకి ఏమైందమ్మా? నువ్వు చెప్పు తల్లి. మామయ్య ఇంతసేపు అత్తమ్మ అమ్మని అత్తమ్మ ఇట్లా అన్నాక అమ్మకి జ్వరం వచ్చి టానిక్ తాగి పడుకుంది. వసే సీత, ఇటు రావే, ఇటు రా. ఎంత పని చేసినవే నువ్వు చూడండి. నా చెల్లె చచ్చిపోయింది. నీకేం అన్యాయం చేసిందే మా చెల్లె? మా చెల్లెను బంగారం లెక్క పెట్టుకున్నా కాదే. కసోటి మాటలు ఎట్టన బుద్ధి అయింది మా చెల్లెను. లేరా తల్లి? మీ అన్న నచ్చిన లేరా తల్లి? మామయ్య ఏడవకు, అమ్మ పడుకుంది. పడుకోలేదు అమ్మా. మీ అమ్మ చచ్చిపోయిందమ్మా. మీ అమ్మ చచ్చిపోయింది. మాకే తల్లిదండ్రులు లేరంటే నా కూడలు కూడా తల్లిదండ్రులు లేకుండా చేసినావు కదా పాపిసిరా. ఇందుకు ఇట్లా కాదే, చంపేస్తాను. ఏమండి, నన్ను క్షమించండి. మీరు నాకన్నా మీ చెల్లిని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారని, నా నుండి మీరు ఎక్కడ దూరం అవుతారో అని, ఆమెని మీ నుండి దూరం చేయాలని ఇదంతా చేసినా గాని ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి. వాడిది కొట్టినా తిట్టినా భరిస్తుంది కానీ తన శీలాన్ని శంకిస్తే తట్టుకోలేదు. ఒక ఆడదాన్ని ఆడది అర్థం చేసుకోకుంటే ఇంకెందుకే నీ ఆడ జన్మ? నా చెల్లెను తల్లి లెక్క చూసుకుంటాను అనుకున్నా, దాని బిడ్డకే తల్లి లేకుండా చేసినావు కాదే. అయినా నువ్వు ఎవరన్నా కనిపేస్తే తల్లి విలువ బిడ్డ విలువ తెలిసేదే నీకు? ఏమండి, నన్ను క్షమించండి. తనకు తల్లి లేకుండా చేసిన నేను ఇప్పటి నుండి తల్లిని నేనై ఏ లోటు లేకుండా చూసుకుంటానండి. ఇప్పటి నుండి ఇదే మన బిడ్డ. మనకు ఏ బిడ్డలు వద్దు. వినీత, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నన్ను క్షమించమ్మా.
ఆడపిల్లకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చేది అవ్వగారిల్లే. అట్లాంటి అవ్వగారి ఇంట్లోనే తల్లిలా హక్కున చేసుకోవాల్సిన వదిననే రాబందులా పీక్కు తింటుంటే ఆడపిల్లకు అండగా ఉండేదెవరు? ఆడది పానం వేయిన తట్టుకుంటుంది కానీ తన మానానికి మచ్చేస్తే మాత్రం భరించలేదు. మా ఈ చిత్రాన్ని చూసి ఒక్కరైనా మారాలని ఆశిస్తూ మీ తెలంగాణ విలేజ్ థియేటర్.